మొత్తానికి కరాటే కిడ్ లెజెండ్స్ ఇవాళ రిలీజ్ అయింది. ముఖ్యంగా కోబ్రా కాయ్ని ఫాలో అయ్యే వాళ్ళు, ఓల్డ్ కరాటే కిడ్ ఫిల్మ్స్ చూసే ఫ్యాన్స్, జాకీ చాన్ గారి ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఈ కరాటే కిడ్ లెజెండ్స్ కేవలం ఆ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి, జాకీ చాన్ గారి ఫ్యాన్స్ కి, లేదంటే మార్షల్ ఆర్ట్స్ మూవీస్ నచ్చే ఫ్యాన్స్ కి మాత్రమేనా, రెగ్యులర్ ఆడియన్స్ కి, మూవీ లవర్స్ కి ఆ ఓల్డ్ కరాటే కిడ్ ఫిల్మ్స్, అదే 1984 ఫిల్మ్ అండ్ 2010 లో వచ్చిన జాకీ చాన్ గారి ఫిల్మ్స్ రేంజ్ లోని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగింది, థియేటర్స్ లో చూడొచ్చా లేదంటే ఓటీటీ వరకు వెయిట్ చేయొచ్చా అనే దాని గురించి కంప్లీట్ గా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫిల్మ్ ని చూసే ముందు ఫ్రాంచైజ్ గైడెన్స్ గురించి నిన్న వీడియో చేశాను. అది చూస్తే మీకు కంప్లీట్ గా క్యారెక్టర్స్ గురించి, కంటిన్యూషన్ గురించి, ఫ్రాంచైజ్ గురించి ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఫిలిం బిగినింగ్ లోనే ఆ వింటేజ్ ఓల్డ్ కరాటే కిడ్ ఫిల్మ్ కి సంబంధించిన ఒక సీన్ ని ఇంట్రొడక్షన్ లా చూపిస్తారు. మేగిస్ కి అండ్ హాన్స్ కి ఉన్న కనెక్షన్ గురించి, కరాటీకి కంఫుకి ఉన్న కనెక్షన్ గురించి, 1 ట్రీ 2 బ్రాంచెస్ అనే ఆ డైలాగ్ వర్డ్ గురించి ఈ ఇంట్రొడక్షన్ అయితే బాగా కుదిరిందని చెప్పాలి. ఇప్పటిదాకా 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ స్టోరీస్, కంప్లీట్ గా డిఫరెంట్ ఫ్రాంచైజెస్ అని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు క్రాస్ ఓవర్ గా కనెక్ట్ అయిన తర్వాత ఆ మూమెంట్ లోని అదిరిపోయే టైప్ లో, అంటే ఈ డానియల్ లారూసో, మిస్టర్ హాన్ కలిసే మూమెంట్స్ ఫిల్మ్ లోని స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగలిగే పొటెన్షియల్ లోని కనిపించాయి. అంటే ముఖ్యంగా ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి ఒక నాస్టాలజిక్ గా గూస్ బంప్స్ కలిగించాలంటే అలాంటి స్ట్రాంగ్ మూమెంట్స్ అంతా కూడా మిడిల్ యాక్ట్ వరకు వెయిట్ చేయాలి. ఇక మొదటి యాక్ట్ లోని అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే, ట్రైలర్స్ లో ఉన్నట్టే, ముఖ్యంగా ప్రీవియస్ ఫిల్మ్స్ లో చూపించినట్టే ఈ యంగ్ లీ హాంగ్ అనే పాత్రలోని బాగా రొటీన్ టిపికల్ ప్లాట్ ని ఆడియన్స్ మొకాన వేయడానికి ప్రయత్నించడం, ఆ మధ్యలోని ఒక కొత్త క్యారెక్టర్ ని, కొత్త స్పోర్ట్స్ ని ఇంట్రొడక్షన్ చేయడం, అండ్ ఆ క్యారెక్టర్ కి, ప్రొటాగనిస్ట్ కి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ పాయింట్ ని కూడా యాడ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అది కంప్లీట్ గా జస్టిఫికేషన్ జరిగినట్టు, పే ఆఫ్ జరిగినట్టు అనిపించదు. ఎందుకంటే మొదలు పెట్టిన ప్లాట్ అనేది బాగా రెపిటేటివ్ గా అండ్ ఓల్డ్ గా ఉండడం వలన ఆ తర్వాత వచ్చిన ఈ ప్రొసీడింగ్స్ అనేవి అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు. కేవలం సిల్లీగా అలా నార్మల్ గా వెళ్తాయి అంతే. సో పోస్టర్స్ లో గానీ, ట్రైలర్స్ లో గానీ కంప్లీట్ గా జాకీ చాన్ గారి గురించి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి ఈ మొదటంతా కూడా బాగా చిరాగ్గా అనిపిస్తుంది. డానియల్ లారూసో అండ్ మిస్టర్ హాన్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని కొలైడ్ చేయడం గానీ, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ గానీ, కామెడీ గానీ, దాంతోపాటు కరాటీ, కంఫుని కలిపి చూపించే పోర్షన్స్ లోని ఆ 1 ట్రీ 2 బ్రాంచెస్ అని చెప్పి ఈ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన అద్భుతమైన డైలాగ్స్, మోటివేషన్ తోటి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చే పొటెన్షియల్ కనిపించింది. కానీ కంప్లీట్ గా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే మొదటి యాక్ట్ లోని ఆ మెయిన్ ప్లాట్ సెటప్ అనేది కేవలం రెపిటేటివ్ గా, ఓల్డ్ గా, రొటీన్ గా మాత్రమే కాకుండా మధ్యలో ఇన్వాల్వ్ చేసిన ప్రొసీడింగ్స్ లోని బాక్సింగ్ స్పోర్ట్ గానీ, ఆ క్యారెక్టర్ ని గానీ ప్రాపర్ పే ఆఫ్ ఇవ్వలేకపోయారు. దాని వలన ఈ మెయిన్ మోటివ్ అనేది అంత స్ట్రాంగ్ గా అనిపించదు. కాకపోతే ఏదో ఫన్నీగా, హిలేరియస్ గా అలా వెళ్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా మార్షల్ ఆర్ట్స్ ఫ్యాన్స్ కి కేవలం ఆ యాక్షన్ అలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది కానీ కంప్లీట్ జస్టిఫికేషన్ చేసిన ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఒకప్పుడు ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్స్ లోనే ఇంతకన్నా గ్రేట్ ఇంపాక్ట్ ఇచ్చేలాంటి క్లాసిక్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు థియేటర్స్ లో చూసేంత ఫీల్ ఎక్కడ కూడా ఇవ్వదు. ఈవెన్ మార్షల్ ఆర్ట్స్ ఫ్యాన్స్ కూడా కంప్లీట్ సాటిస్ఫై అవ్వరు. జాకీ చాన్ గారి ఫ్యాన్స్ కి కూడా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఆయనలో ఉన్న కామెడీ యాంగిల్ ని మాత్రమే యూజ్ చేసుకున్నారు. ఒక ఓల్డ్ మ్యాన్ గా, అంటే మాస్టరే ట్రైనింగ్ ఇస్తాడు, కాకపోతే కామెడీకి తప్పించి మరీ అంత గూస్ బంప్స్ కలిగించేలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇంపాక్ట్ అని ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి మీరు ఓల్డ్ జాకీ చాన్ గారి కరాటే కిడ్ ఫిల్మ్ చూసుకున్న ఆ హ్యాండ్ క్యారెక్టరే ఇంకా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కోబ్రా కాయ్ వెబ్ సిరీస్ లోని మీరు ఒక ఎపిసోడ్ చూస్తే ఏ ఫీలింగ్ ఇస్తుందో ఎగ్జాక్ట్ గా ఈ ఫిల్మ్ చూసినా కూడా అదే ఫీలింగ్ ఇస్తుంది. కేవలం డ్యూరేషన్ తక్కువ అని మాత్రమే కాకుండా ఆ ప్రొసీడింగ్స్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఎమోషనల్ యాంగిల్ ని రాసుకునే విధానం కానీ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. ఆ రిపిటేటివ్ ప్లాట్ తోటి, ప్రొసీడింగ్స్, మోటివేషనల్ డైలాగ్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్క్ అవ్వవు. అండ్ ఆ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ సీన్స్ అలా పాసిబుల్ తప్పించి మరీ అంతా ఈ కేటగిరీలో అచీవ్ చేసేసిన మూమెంట్స్ ఎక్కడ కూడా ఉండవు. సో ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 5/10. సో ఓటీటీలో కూడా స్కిప్ చేసేయచ్చు, చూడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, కోబ్రా కాయ్ వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ ని చూసుకున్నంత ఫీల్ ఈ ఫిల్మ్ లో ఉంటుంది. దాని గురించి ఈ టైం ని కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. ఇద్దరు మాస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి అచీవ్ చేసేంత అచీవ్మెంట్ స్కోప్ ఇక్కడ ఏం లేదు. కేవలం డ్యూరేషన్ మాత్రమే ప్రాబ్లం కాదు. ఈ తక్కువ డ్యూరేషన్ లోనే ఎన్నో క్లాసిక్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్స్ కూడా ఉంటాయి. సో తక్కువ డ్యూరేషన్ లో కూడా ఎన్నో క్లాసిక్స్, ఎవర్ గ్రీన్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డ్యూరేషన్ మాత్రమే ప్రాబ్లం కాదు. సో కంప్లీట్ గా మీకైతే ఇప్పుడు ఈ ఫిల్మ్ గురించి అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.